కూడి వచ్చిన కూడి వచ్చిన ప్రియులందరికీ కూడా ప్రభుపేట వందనాలు చెల్లిస్తున్నానండి. ఈ యొక్క ఉదయకాలం శ్రేష్ఠ కాలం, శ్రేష్టమైన సమయాన్ని మన దినము ప్రారంభంలోనే మన యొక్క ఆలోచనలు ప్రారంభించే సమయంలోనే దేవుని ఆలోచనలతో మనం కొనసాగడం అనేది చాలా మంచి విషయము. ఎందుకంటే మన ఆలోచనల కంటే ముందు, మన క్రియల కంటే ముందు దేవుణ్ణి మనం ఉంచుకుంటున్నాం. సో ఎప్పుడైతే మనం ఇటువంటి మంచి ఆలోచన కలిగి మనం ముందుకెళ్తామో దేవుని యొక్క తోడు, దేవుని యొక్క సహాయము మనం ఈ యొక్క దినం అంతటిలో చేసే ప్రతి ఒక్క పనిలో కూడా తోడుగా ఉంటుంది. సో అందును బట్టి దేవునికి మొట్టమొదటిగా వేల వేల వందనాలు చెల్లిస్తున్నాను. ఈ విధంగా ఈ యొక్క మొబైల్ ఆరాధనలో వాక్యాన్ని పంచుకోవడానికి సహాయాన్ని ఇచ్చిన దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. నాకు సమయాన్ని ఇచ్చిన సహోదరులకు కూడా మరొకసారి ప్రభుపేట వందనాలు చెల్లించుకుంటున్నానండి. ఈ యొక్క ఉదయకాలంలో వాక్యంలోకి మనం వెళ్ళడానికి ముందు ఒక చిన్న ప్రార్థనతో మనం ముందుకు వెళ్దాం. ప్రార్థించుకుందాం. అందరూ కూడా ఏకీభవించండి. ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి, దయగల మా రక్షక ప్రభా, నేను ఈ ఉదయకాల సమయంలో ప్రభా, ఈ యొక్క మొబైల్ ఆరాధన ద్వారా తండ్రి మీ యొక్క మాటలు వినడానికి, మిమ్మల్ని ఆరాధించడానికి, మా యొక్క విజ్ఞాపనలు మీ యొక్క పాదాల చెంత ఉంచడానికి మీరు ఇచ్చిన యొక్క శ్రేష్టమైన సమయాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఇందరైతే తండ్రి తమ యొక్క సమయాన్ని వెచ్చించి మీ యొక్క మాటలు వినడానికి చేరి ఉంటున్నారు, వారందరికి కూడా అవసరమైన మా అందరికి కూడా అవసరమైన ఆత్మీయ ఆహారాన్ని మాకు దయచేయండి. ఏదైతే మాటలు ప్రభావ మీరు మాకు బోధించిన వింటున్నారో వాటన్నిటినీ కూడా చక్కగా గ్రహించగలిగే జ్ఞానాన్ని మీ యొక్క పరిశుద్ధాత్మ సహాయాన్ని మాకు దయచేయమని ప్రార్థన చేస్తూ మా ప్రభువు మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు పేరిట అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఓకేనండి. కూడి వచ్చిన ప్రియులందరికీ కూడా మరొకసారి ప్రభుపేట వందనాలు చెల్లించుకుంటున్నాను. ఈ రోజు మనం ధ్యానించుకోబోయే అంశం మనం ఆ యొక్క పోస్ట్ లో ఆల్రెడీ మనం చూసి ఉంటున్నాం. ఏంటంటే మనము తెలియని పాపములు చేస్తున్నామా? మనము తెలియని పాపములు చేస్తున్నామా? ఈ యొక్క మాటను మనం ఒకసారి ఆలోచిస్తే, తెలిసిన పాపాలు ఆల్రెడీ ఉన్నాయా? తెలిసిన పాపాలు ఆల్రెడీ ఉన్నాయా? తెలుసు. అసలు పాపం అంటే ఏంటి? పాపం అంటే దేవుని యొక్క వాక్యం ఇస్తున్న నిర్వచనం ఏంటి? ఆజ్ఞను అతిక్రమించడం. సో ఆజ్ఞను అతిక్రమించడాన్ని దేవుని యొక్క వాక్యం ఏం చెప్తా ఉందంటే పాపంతో పోలుస్తా ఉంది. ఆజ్ఞ అంటే దేవుని యొక్క మాట. దేవుని యొక్క మాటను మనం ఎప్పుడైతే అతిక్రమిస్తామో, దేవుడు చెప్పిన ఆ యొక్క మాటలను ఎప్పుడైతే మనం పాటించకుండా మన ఇష్ట ప్రకారం మనం మన జీవితాన్ని జీవిస్తామో, అది దేవుని యొక్క మాటను ధిక్కరించడం అవుతుంది. తర్వాత పాపముగా పరిగణించబడుతుంది. సో ఇది పాపము. మనకు తెలిసిన పాపాలు, దేవుని యొక్క వాక్యంలో మనం అనేక సార్లు పాపాల గురించిన మాటలు మనము విని ఉంటున్నాం కదండి. ఈ యొక్క గలతీలకు రాసిన పత్రికలో పౌలు గారు చెప్తూ శరీర కార్యములు స్పష్టమైనవి ఏంటంటే జారత్వము, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహములు, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతులు, అల్లరితో కూడిన ఆటపాటలు, ఇవన్నీ కూడా మొదలగున అన్ని కూడా ఏంటంట శరీర కార్యములు, శరీర సంబంధమైన కార్యములు, ఇవన్నీ కూడా పాపములే కదా. డైరెక్ట్ గా ఇవి పాపములు అని దేవునికి వాక్యం మనకి ఇక్కడ సెలవిస్తా ఉంది. ఇవే కాదండి, అనేక చోట్ల అనేక మంది భక్తుల ద్వారా దేవునికి వాక్యము మనల్ని ఎప్పుడో హెచ్చరించింది. ఇవి పాపములు, ఇవి మనం చేయకూడదు, దేవుని ఆజ్ఞలు ఇవి, ఈ యొక్క ఆజ్ఞలు పాటించాలి అని దేవుని వాక్యము మనకు చాలా స్పష్టంగా చెప్తా ఉంది. అయితే మనం పాపం గురించిన ఆలోచన, పాపం గురించిన ఆ యొక్క హెచ్చరిక కలిగిన మనము ఇంకా ఏదైనా మనం మర్చిపోతున్నామా? దేవుళ్ళు ఎదుగుతున్నాము. ప్రతిరోజు కూడా మనం దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానిస్తా ఉన్నాము. మనకు తెలుసు ఏది పాపము, ఏది పాపము కాదు అని మనకు తెలుసు. అయితే ఇంకా ఏదైనా మనకు తెలియకుండానే మనము పాపంలోకి వెళ్ళిపోతా ఉన్నామా? మనకు తెలియని పాపములు ఏదైనా చేస్తున్నామా అనే దాని మీద ఈరోజు మనం కొద్దిసేపు ధ్యానిద్దామండి. మనకు తెలుసు పాత నిబంధన కాలం నుంచి మరి ముఖ్యంగా మనం చూసుకుంటే ఆదాము హవ్వల దగ్గర నుంచే, ప్రారంభ మానవుని దగ్గర నుంచే
దేవుడు అనేక విషయాలు మానవులతో మాట్లాడుతూ వస్తున్నాడు. ఇది మంచిది. ఇది నీవు చేయాలి. ఈ యొక్క చెట్టు ఫలాన్ని మీరు తినకూడదు అని దేవుడు ఒక స్ట్రిక్ట్ ఆజ్ఞను అక్కడ ఇస్తా ఉన్నాడు. అయితే ఆ ప్రారంభ మానవుడి నుంచి ఇప్పుడు నివసిస్తున్న మన కాలంలో ఉన్న మానవుల వరకు అందరూ కూడా మానవాళి అంతా కూడా చేస్తున్నది ఏంటంటే దేవుడు చెప్పిన మాటను జవదాటడం. దేవుడు చెప్పిన ఆ యొక్క ఆజ్ఞలను పాటించకుండా పోవడం. అంటే పాపమును తెలిసి కూడా మనం పాపములు కూడా చేస్తాం. దేవుడు ఇప్పుడు మనకి ఇచ్చిన కృప ఏంటంటే వాక్యాన్ని ఇచ్చేసాడు కదా! మన చేతిలో బైబిల్ ఉంది. మన చేతిలో బైబిల్ ఉంది అని చెప్పడం కంటే మనకు వాక్యం అనేది చాలా దగ్గరగా ఉంది కదా! కేవలం బైబిల్ మన చేతిలోనో లేదా మన ఇంట్లోనో ఉంటే సరిపోదండి. బైబిల్‌ని మనం ఆహ్, ప్రతి ఆదివారం కూడా చర్చ్‌కి తీసుకొని వెళ్ళడం, తీసుకొని రావడం బట్టి మనకు వాక్యం తెలీదు గదా! ఎప్పుడైతే మనం మన చేతిలో ఉన్న ఆ యొక్క బైబిల్‌ని ఓపెన్ చేసి చదువుతామో, వాక్యాన్ని మనం పరిశీలిస్తామో, లేదా ఒకరు చెప్తున్న మాటల్ని మనం పరిశీలిస్తామో, అప్పుడే నిజంగా దేవుని యొక్క మాటలు మనకు బోధపడతాయి. అప్పుడు మనకు తెలుస్తుంది ఏది పాపము, ఏది పాపం కాదు. సో, నాకు ఉన్న ఆలోచనను బట్టి, నాకున్న ఆలోచనను బట్టి ఎవరైతే ఇక వాక్యానికి ఆసక్తి కలిగి ఉదయకాలంనే ఈ యొక్క కాన్ఫరెన్స్ కాల్, జూమ్ కాన్ఫరెన్స్ కాల్‌లో జాయిన్ అయ్యారో, మనమందరం కూడా దేవుని యొక్క వాక్యంలో ఆసక్తి కలిగిన వారమే. అంటే దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానిస్తున్న వారమే. నాకు తెలిసి దాదాపు 4 సంవత్సరాల నుంచి ఈ యొక్క మొబైల్ ఆరాధన అనేది బ్రదర్ ద్వారా జరిపించబడుతుంది. ఎందుకు ఇంత ప్రయాసపడుతున్నారంటే, వాక్యాన్ని మనకు దేవుడు పెట్టిన పనిని మనందరికి కూడా తెలియజేయడానికి. ఇది ఒక్కరి పని కాదు కదండీ! ఒకరు ప్రారంభించారేమో. ఈ యొక్క ప్రారంభించిన పనిని మీరు సర్వలోకానికి ప్రకటించాలి అన్నారు. ఏది దేవుని యొక్క వాక్యము? దేవుని యొక్క మాటలు ఏం చెప్తున్నాయి? దేవుని యొక్క ప్రేమను ఈ యొక్క లోకానికి మనం ప్రకటించాలి. దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు నరరూపిగా ఈ యొక్క లోకానికి ఎందుకొచ్చారు? ఎందుకోసము యేసుక్రీస్తు ప్రభువారు ఆ యొక్క శిలువ యాగాన్ని చేయాల్సి వచ్చింది? అనేది ఆ యొక్క ప్రేమను మనము తెలుసుకున్న మనము ఇతరులకు కూడా ఆ యొక్క ప్రేమను చూపిస్తూ, ఇతరులకు కూడా ఆ యొక్క ప్రేమను ప్రకటించే వారుగా ఉండాలి. కదండీ! అయితే మనం ఈ యొక్క క్రమంలోనే మనం ఆలోచించాల్సింది ఏంటంటే, మన ఆత్మీయతలో ప్రతిరోజు కూడా ఏ విధంగా అభివృద్ధి చెందుతున్నాం? మనము ప్రారంభ దశలో ప్రారంభ దశలో ఉన్నామా? వాక్యాన్ని నేర్చుకునే దశలో ఉన్నామా? లేదా ప్రతిరోజు మన వ్యక్తిగతంగా గూడా మనం వాక్యాన్ని మనం ధ్యానిస్తా ఉన్నాము. మనం ఇంకా ప్రారంభ దశలోనే ఉన్నామా? అనేది మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. మనల్ని మనం ఆలోచించుకోవాలి. మనకు ఈ యొక్క పాపం గురించిన కాన్సెప్ట్ అనేది చాలా బేసిక్ థింగ్ కదా! ప్రారంభ దశలోనే మనకు అర్థమయ్యేది. ఏది పాపము, ఏది పాపం కాదు. ఏది దేవుని యొక్క ఆజ్ఞను మనము పాటించటం అనేది. అయితే ఈ ఎదుగుతున్న క్రమంలోనే దేవుని యొక్క వాక్యంలో మనం ఎదుగుతున్న క్రమంలోనే మనల్ని మనం సరిచేసుకుంటూ వెళ్ళాలండి. ఎవరు కూడా సంపూర్ణులు కారు. ఎవరు కూడా ఒక్క రోజుతోనో లేదా కొన్ని సంవత్సరాలతోనో నాకు వాక్యం సంపూర్ణంగా తెలుసు అని ఎవరు కూడా చెప్పలేరు. అయితే మనము మన యొక్క పరిశుద్ధతను కాపాడుకుంటూ, ఇంకా మనలో ఏదైనా పాపం ఉందా? ఇంకా మనం తెలియకుండానే దేవుని యొక్క ఆజ్ఞలను మనం పాటించడం లేదా అనే ఆలోచన మనం ప్రతి ఒక్కరు కూడా కలిగి ఉండాలి. ఆ క్రమంలోనే మనం ఆలోచిద్దాము. సమూయేలు గారు పలికిన ఒక గొప్ప మాటను ఒకసారి మనం ధ్యానించుకుందామండి. మొదటి సమూయేలు గ్రంథము 12వ అధ్యాయము 23వ వచనం ఒకసారి చదువుకుందామండి. మొదటి సమూయేలు గ్రంథం 12వ అధ్యాయము 23వ వచనం చదువుతున్నాను. నా మట్టుకు నేను మీ నిమిత్తము ప్రార్థన చేయుట మానుట వలన యెహోవాకు విరోధముగా పాపం చేసిన వాడనగుదును. చూడండి ఇక్కడ సమూయేలు గారు చెప్తున్న మాట. గొప్ప దైవజనుడు సమూయేలు గారు. ఇక్కడ ఎవరి గురించి ప్రార్థన చేయాలంటున్నాడు? ఇశ్రాయేల్ ప్రజలు. ఈ ఇశ్రాయేల్ ప్రజలు ఏ విధంగా ఉన్నారో మనకు తెలుసు. పాత నిబంధన కాలంలో ఈ ఇశ్రాయేల్ ప్రజల గురించి అనేక సందర్భాలు ఇక్కడ మనం చూసుకోగలం. వీరు దేవుడు వీరిని ఎంత ప్రేమించినా, ఆ యొక్క బంధకాలలో నుంచి విడిపించినా, ఆ యొక్క
ఆ బంధకాల నుంచి వారిని బయటికి తీసుకొని వచ్చిన ఐగుప్తు ఆ యొక్క బంధకాల నుంచి బయటికి తీసుకొని వచ్చిన వీళ్ళు ఏం చేసేవారంటే ఈ యొక్క ఇస్రాయేలీలు విగ్రహారాధన వైపు లేదా తమకు ఇష్టం వచ్చిన జీవితాన్ని వాళ్ళు జీవించేవారు. దేవుడు చూపించిన మార్గంలో కాకుండా తమకు ఇష్టం వచ్చిన మార్గంలో వాళ్ళు జీవించేవాళ్ళు కదండి. అదే సందర్భంలోనే దేవుడు అనేక సార్లు వీళ్ళని హెచ్చరిస్తాడు. వీళ్ళు మారుతారు. తర్వాత కొన్ని రోజులు బాగుంటారు. తర్వాత తిరిగి అదే తమ సొంత జీవితంలోకి వీళ్ళు వెళ్ళిపోయే పరిస్థితులు ఏర్పడ్డాయి. అనేక సార్లు వీరి యందు దేవుడు తన యొక్క దీర్ఘశాంతాన్ని ఉంచాడు కదా! ఆ సందర్భంలోనే ఆ ఆ యొక్క ఒకానొక సందర్భంలో వీరు చేస్తున్న తప్పులన్నిటిని గూడా మనం పై వచనాల్లో గూడా మనం చూసుకోవచ్చు. ఈ యొక్క అధ్యాయము మొదటి సమూయేలు గ్రంథము 12వ అధ్యాయంలో పై వచనాల్లో గూడా మనం చూసుకోవచ్చండి. ఎటువంటి పాపాలు ఈ యొక్క ఇశ్రాయేల్ ప్రజలు చేసేవారు. వీరిని గురించి ఆహ్, సమూయేలు గారికి ఉన్న భారం గూడా ఈ యొక్క మాటల్లో మనకు అర్థమవుతది కదా! నా మట్టుకు నేను మీ నిమిత్తము ప్రార్థన చేయుట మానుట వలన యెహోవాకు విరోధముగా పాపము చేసిన వాడనగుదును. చూడండి మనం ఇటువంటి ఆలోచనలు కలిగి ఉన్నామా? ఇటువంటి ఒక పాపము చేస్ ఇది గూడా పాపంతో సమానం అవుతుందా అన్న ఆలోచన మనం కలిగి ఉన్నామా? మనం ప్రార్థిస్తా ఉన్నామా? యెస్. ప్రార్థిస్తా ఉన్నాం. దేనికోసం మనం ప్రార్థిస్తున్నామండి? ప్రతిరోజు కూడా ప్రతి క్రైస్తవునికి కూడా ఉండవలసిన గొప్ప లక్షణం ఏంటంటే ప్రార్థించడం. ప్రార్థనాపరుడుగా ఉండాలి క్రైస్తవుడు. అయితే కరెక్టే. ప్రార్థించాలి. ప్రార్థన అనేది క్రైస్తవునికి ఒక ప్రాముఖ్యమైన అంశం కదా! అయితే దేని గురించి మనం ప్రార్థిస్తా ఉన్నాం? ఒకవేళ మనం ప్రార్థించడం లేదా? ఒకవేళ ప్రార్థించకుండా ఉంటే మనం ప్రార్థించడాన్ని మనం ప్రారంభించాలి. ఎందుకంటే క్రైస్తవ్యము లేదా దేవునితో మనం సహవాసం కలిగి ఉండడం అనేది అది టూ వే కమ్యూనికేషన్. మనము వాక్యం చదువుతున్నప్పుడు దేవుడు తన యొక్క ఆలోచనలు మనతో పంచుకుంటాడు. మనం దేవునితో మన యొక్క ఆలోచనలో లేదా మన యొక్క విజ్ఞాపనలో మనం పంచుకోవాలి అని అనుకుంటే అది ప్రార్థన వలన. ఏదో ఇద్దరికీ కమ్యూనికేషన్ ఉండాలి. ఒకరితో మాట్లాడాలంటే ఇద్దరు కూడా వాళ్ళు తమ యొక్క మాటలను వ్యక్తపరచుకోవాలి కదా! అదే విధంగా మనం దేవునితో సంభాషించాలి. దేవుని యొక్క మాటలు మనం తెలుసుకోవాలి. దేవుని యొక్క ఉద్దేశాలు మనం తెలుసుకోవాలి. తర్వాత మన యొక్క విజ్ఞాపనలు దేవునికి తెలియజెప్పాలంటే అది టూ వే కమ్యూనికేషన్‌గా ఉండాలి. దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. సరే. అయితే మనం దేవునితో మాట్లాడుతున్నామా? దేవునితో మనం ఏ విధంగా మాట్లాడాలి? ప్రార్థన ద్వారానే. సో, ఈ యొక్క ప్రార్థన ద్వారా ఏం జరుగుతుందంటే దేవునితో సంభాషణ మనకు పెరుగుతుంది. తద్వారా మనకు ఆత్మీయ జీవితంలో మేలులేమో కలుగుతాయండి. కదా! ఇప్పుడు మనం ప్రార్థన చేయటం మానడం వల్ల మనము యెహోవాకు విరోధముగా పాపం చేసిన వాడమవుతున్నామా? ఎగ్జాక్ట్‌లీ. కరెక్ట్. ఎందుకంటే దేవుడు తన యొక్క భక్తుల ద్వారా రాయిస్తున్న మాటలివి. ప్రార్థన చేయటం మానడం కూడా ప్రార్థించడం ప్రార్థించకపోవడం కూడా ఒక పాపముగా ఇక్కడ మనకు కనిపిస్తా ఉంది. మనకు తెలిసిన పాపాలు ఎన్నో ఉన్నాయి. ఆ పాపాల కంటే ఇది కూడా ఆ పాపాలతో పాటు ఒక పాపంగా దేవుడు పరిగణిస్తున్నాడు. ఖచ్చితంగా మనం ప్రార్థించాలి. మనం దేవునితో టూ వే కమ్యూనికేషన్ కలిగి ఉండాలి. మరి ప్రాముఖ్యంగా దేవుడు చెప్తున్న మాట ఏంటంటే ఇక్కడ ఈ యొక్క స సమూయేలు గారి ద్వారా చెప్తున్న మాట ఏంటంటే, మీ నిమిత్తము ప్రార్థన చేయటం మానుట వలన అంటున్నాడు చూడండి. ఆ భక్తిహీనుల గురించి ఇక్కడ మాట్లాడుతున్నాడు. ఇశ్రాయేలీయులు దేవుని పిల్లలే. కానీ వాళ్ళు దేవుని విడిచిపెట్టిన వారిగా ఉంటున్నారు. సో, వారి కోసం ప్రార్థించే భారం కలిగిన వ్యక్తిగా ఉన్నారు సమూయేలు గారు. ఒకవేళ నేను మీకోసం ప్రార్థన చేయలేదా? ఒకవేళ మీరు నశించిపోతారా? ఆ యొక్క బాధ్యత నాది. ఆ యొక్క పాపము నాది అని అంటున్నాడు సమూయేలు గారు. సో, మనం ఆలోచిద్దామండి. మనం వాక్యాన్ని నేర్చుకుంటా ఉన్నాం గదా! వాక్యంలో మనం ఎదుగుతా ఉన్నాం గదా! ప్రతిరోజు. మనం ఎంతమందికి వాక్యాన్ని ప్రకటిస్తా ఉన్నాము? మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళవ్వచ్చు, లేదా మన సర్కిల్‌లో ఉన్న వాళ్ళవ్వచ్చు. వాక్యాన్ని ప్రకటిస్తా ఉన్నామా? లేదా మనం వారిని నాశనానికి అప్పగిచ్చేస్తా ఉన్నామా? వాక్యాన్ని దేవుడు ఖచ్చితంగా ప్రకటించాలని మనల్ని ఉద్దేశించి తన యొక్క ఆలోచనలు పెట్టుకున్నాడండి. దేనికి మాటలుంటాయి గదా! వాక్యాన్ని ప్రకటించాలి అని.
దేవుని యొక్క మాటలు ఏం చెప్తున్నాయంటే సర్వలోకానికి వెళ్ళి మీరు సర్వ సృష్టికి మీరు ప్రకటించాలి. ఆ యొక్క ప్రకటించాలన్న మాట కొద్ ఎవరికోలే అని మనం అనుకోకూడదు. దేవునికి వాక్యాన్ని ప్రకటించాలి అనేది మన ద్వారా మన నుండే మనం ప్రారంభించాలండి. ఎందుకంటే దేవునికి వాక్యాన్ని మనం నేర్చుకుంటా ఉన్నాం. దేవునికి వాక్యాన్ని నేర్చుకొని మనలో ఉంచుకుంటే మనలో కేవలం ఉంచుకుంటే అది నిరర్థకం అయిపోతుంది. ఎప్పుడైతే మనం ఇతరులకు వాక్యాన్ని ప్రకటించగలిగేలా మనం ఉంటామో, ఇతరుల కోసం మనం ప్రార్థించగలిగేలా మనం మనం ఉంటాము. ఇతరుల రక్షణ కోసరము మనము మన ఎఫర్ట్స్ పెడతాము. అప్పుడే మనం పొందుకున్న ఆ యొక్క రక్షణ లేదా మనకు దేవుడు చూపించిన ఆ యొక్క వాక్యము మనలో అది ఫలింపవుతది కదా! మనం ఇటువంటి ఆలోచన కలిగి ఉండాలండి. మరి ప్రాముఖ్యంగా క్రైస్తవుడు ఏ విధమైన ప్రార్థించాలి? ఏ విధంగా ప్రార్థించాలి? అనేది కొన్ని విషయాలు మనం ఆలోచిద్దామండి. దేవుడి యొక్క ద దే ఆహ్, ఎటువంటి ప్రార్థన దేవుడు అంగీకరిస్తాడు? ఎవరి ప్రార్థన దేవుడు అంగీకరిస్తాడు అనే మాటలు మనం చూసుకొని మనం ముందుకెళ్తాము. కీర్తనల గ్రంథము, కీర్తనల గ్రంథము 145వ కీర్తన, 145వ కీర్తన 19వ వచనం, 20 వచనాలు నేను చదువుతున్నానండి. తన యందు భయభక్తులు గల వారి కోరిక ఆయన నెరవేర్చును. వారి మొర్ర ఆలకించి వారిని రక్షించును. యెహోవా తన్ను ప్రేమించు వారినందరినీ కాపాడును. అయితే భక్తిహీనులందరినీ ఆయన నాశనం చేయును. నా నోరు యెహోవాను స్తోత్రము చేయును. ఈ మాటలు మనం ఒక్కసారి శ్రద్ధగా ఆలకిద్దామండి. ఇక్కడ 19వ వచనంలో ఏమంటున్నాడంటే, తన యందు భయభక్తులు గల వారి కోరిక ఆయన నెరవేర్చును. వారి మొర ఆలకించి వారిని రక్షించును. ఎవరి ప్రార్థన దేవుడు ఆలకిస్తాడంటున్నాడు? ఎవరి కోరికలు ఆయన నెరవేరుస్తాను అంటున్నాడంటే, ఆయన యందు భయభక్తులు కలిగిన వారి కోరికలు. ఆయన యందు భయభక్తులు కలిగిన వారి మొరను ఆయన అంగీకరిస్తాడంట. ఆయన అంగీకరించి వారిని రక్షిస్తాడు. యెహోవా తన్ను ప్రేమించు వారినందరినీ కాపాడును. దేవుణ్ణి ప్రేమించే వాళ్ళందరినీ కూడా మనం ఎప్పుడైతే దేవుణ్ణి ప్రేమిస్తూ దేవుణ్ణి మనం ప్రార్థిస్తామో, కాపాడమని ప్రార్థిస్తామో, మరి ప్రాముఖ్యంగా నరకం నుంచి కాపాడమని మనం ఎప్పుడైతే దేవునికి ప్రార్థిస్తామో, ఖచ్చితంగా అటువంటి వారందరికి కూడా దేవుడు తప్పిస్తాడు. నాశనం కాకుండా మనోళ్ళందరిని కూడా కాపాడతాడు. కానీ ఇక్కడ మనం ఆలోచించాల్సింది మనం దేవుణ్ణి ప్రేమిస్తా ఉన్నామా? దేవుణ్ణి ప్రేమించడం అంటే ఏంటి? లేదా తన యందు భయభక్తులు కలిగి ఉండడం అంటే ఏంటి? ప్రార్థన అందరూ చేస్తారండి. భయభక్తులు కలిగిన వారు నీతిమంతులు, అనీతిమంతులు అందరూ కూడా ప్రార్థన చేస్తా ఉన్నారు కదా! క్రీస్తులో ఉన్నవారు క్రైస్తవులుగా పిలువబడుతున్న వారందరూ కూడా దేవునికి ప్రార్థన చేస్తారు. ఎందుకంటే మనకందరూ కూడా మంచి కావాలని కోరుకుంటాం. ఎవరు కూడా చెడు కావాలని కోరుకోరు కదా! మన జీవితాల్లో మంచి కావాలి. మనం ఉన్నత స్థానాలకు మనం వెళ్ళాలి. మంచిగా జీవించాలి. ఇతరుల ముందు మనం గొప్పగా జీవించాలని కోరుకుంటూ దేవునికి మనం ప్రార్థన చేస్తాం. అయితే ఎంతమంది దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నారు? ఎంతమంది దేవుణ్ణి ప్రేమిస్తా ఉన్నారు? దేవుణ్ణి ప్రేమించడం అంటే ఏంటి? ఆ! దేవుడిని ప్రేమించడం అంటే దేవుడే చెప్తున్నాడు కదా! యేసుక్రీస్తు ప్రభుల వారే ఒకానొక సమయంలో చెప్తాడు. యోహాను సువార్త 14వ అధ్యాయంలో, "నా ఆజ్ఞలను అంగీకరించి వాటిని గైకొనువాడే నన్ను ప్రేమించువాడు" అని చెప్పాడు దేవుడు యేసుక్రీస్తు ప్రభుల వారిక్కడ. దేవుణ్ణి ప్రేమించే వారుగా మనం ఎప్పుడైతామంటే, ఆయన ఆజ్ఞలను అంగీకరించినప్పుడు. నిజంగా మనం ఆయన ఆజ్ఞలను అంగీకరిస్తా ఉన్నామా? నిజంగా మనం ఆయనను ప్రేమిస్తా ఉన్నామా? ఒకవేళ అంగీకరిస్తున్నామంటే, దేవుని యొక్క ఆజ్ఞలను అంగీకరించి, ఆ యొక్క ఆజ్ఞల ప్రకారం మనం జీవిస్తున్నామంటే, ఆయనను ప్రేమించిన వారుగానే ఉంటాము. ఎప్పుడైతే మనం ఆయనను ప్రేమించిన వారిగా ఉంటామో, మనం చేసిన ప్రతి ఒక్క ప్రార్థన ఆయన వింటాడు. మనల్ని ఆయన కాపాడతాడు. నిత్య నరకాగ్నికి మనం పోకుండా మనల్ని కాపాడతాడండి. కదా! మనం ప్రార్థించే వారుగా ఉన్నాము. అయితే ఆ యొక్క ప్రార్థన దేవుడు ఎప్పుడు వింటాడు అన్న ఆలోచన మనం ఒకసారి ఆలోచించుకుంటే, మన యొక్క భక్తి జీవితాన్ని బట్టి, దేవునిలో ఉంటూ మనము ఎప్పుడైతే దేవుడు ఆహ్, ఇచ్చిన ఆజ్ఞలు మనము పాటిస్తూ మనం ఎప్పుడైతే బ్రతుకుతామో, అప్పుడు మన యొక్క ప్రార్థనను ఆయన వింటాడు. దేవుడు వింటాడు అని మనం ఆలోచించాలి. మరొక వచనాన్ని మనం చూసుకుందామండి. మరి డైరెక్ట్ వచనం ఒకసారి మనం ఆలోచిస్తే, యోహాను పత్రిక, మొదటి యోహాను పత్రిక, మొదటి
యోహాను గారు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 13వ వచనం ఒకసారి ధ్యానిద్దామండి. యోహాను పత్రిక 5వ అధ్యాయం 13వ వచనం. ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా, ఆయన చిత్తానుసారముగా మనము ఏది అడిగినను ఆయన మన మనవి ఆలకించుననున్నదియే. చూడండి ఎంత ధైర్యం కలిగి ఈ యొక్క మాటలు భక్తుడు రాయించాడు కదా! ఈ మాటలు మనము అన్వయించుకోవాలన్నా కూడా అంతటి గొప్ప భక్తి జీవితాన్ని మనము కలిగి ఉండాలి. అంతటి గొప్ప ధైర్యాన్ని మనం పొందుకోవాలంటే, ఆ విధమైన దేవుడు చూపించిన మార్గంలో మనం వెళ్తూ ఉండాలి. కదా! ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం, దేవుడిని బట్టి మనకు కలిగిన ధైర్యం ఏంటి అంటే, ఆయన చిత్తానుసారముగా మనం ఏది అడిగినను, ఆయన చిత్తానుసారంగా చూడండి ఇక్కడ దేవుడు ఒక కండిషన్‌ని పెడతా ఉన్నాడు. ఆయన అంటున్నాడు గదా! మీ యొక్క మాటలను నేను అంగీకరిస్తాను. మీ యొక్క ప్రార్థనలు నేను అంగీకరిస్తాను. అయితే ఒక కండిషన్ ఏంటి? ఆయన చిత్తానుసారముగా మనము ప్రార్థించాలి. ఆయన చిత్తానుసారముగా మనము ఏది అడిగినను ఆయన మన మనవి ఆలకిస్తాడు. నిజంగా ఆయన చిత్తాన్ని మనం తెలుసుకోవాలంటే, మనం దేవునికి ప్రార్థిస్తా ఉన్నాం గదా! దేవుడు మనల్ని అందరిని గూడా ప్రార్థించాలని చెప్పాడు. "అడుగుడి మీకు ఇవ్వబడును, తట్టుడి మీకు తీయబడును, వెదకుడి మీకు దొరకును" అని జెప్పాడు గదా! సో, వీటిని బట్టి మనము దేవుని దగ్గరకొచ్చి మనం ప్రార్థిస్తా ఉన్నాం. మనం వ్యక్తిగత ప్రార్థనలు చేస్తా ఉన్నాము. సంఘంతో కలిసి మనం ప్రార్థన చేస్తా ఉన్నాము. ఇటువంటి కాన్ఫరెన్స్ కాల్‌లో మనం జాయిన్ అవుతూ మనం ప్రార్థన చేస్తా ఉన్నాము. అయితే మనం ప్రార్థించే ప్రార్థన ఎటువంటి ప్రార్థనగా ఉండాలంటే, దేవుని చిత్తానుసారముగా మనం అడగాల్సిన వారంగా ఉంటున్నాం. అది దేవుని చిత్తానుసారమా కాదా అని మనకెలా తెలుస్తుందంటే, వాక్యాన్ని ఆధారం చేసుకొని మనం ఆలోచించాలి. దేవుడు మనకు వాక్యాన్ని మన ముందు ఎందుకిచ్చాడంటే, అది ఒక అద్దంలా మనకు పనిచేస్తుందండి. మన ప్రతి ఆలోచన కూడా మనం సరి చేసుకోవడానికి మనకు దేవుని యొక్క వాక్యం మనకు ఉపయోగపడుతుంది. మనం ఈ యొక్క లోకంలో మనం ఏ విధంగా జీవించాలి? మనం అన్యులతో ఏ విధంగా సంభాషణ కలిగి ఉండాలి? లోకంలో మన అధికారులతో ఏ విధంగా మనము సంభాషణ కలిగి ఉండాలి? ఏ విధంగా వారికి లోబడి ఉండాలి? అనే ప్రతి ఒక్క మాటను గూడా మరీ ప్రాముఖ్యంగా పాపముకు మనము లోను కాకుండా, పాపం చిక్కులు మనం పడిపోకుండా, ఏ విధంగా జ్ఞానులుగా మనం బ్రతకాలనేది దేవుని వాక్యం చెప్తుంది. సో, ఇంత గొప్ప వాక్యాన్ని మనం కలిగి ఉంటున్నాము కాబట్టి, మనకు తెలియాల్సిందేంటంటే, ఆయన చిత్తానుసారం ఏంటి? ఆయన చిత్తం ఏంటి? ఆయన యొక్క ఆలోచనలేంటి? ఎప్పుడైతే మనం ఆ యొక్క ఆలోచనలు మనం కలిగి ఉంటామో, ఎప్పుడైతే మనం ప్రార్థన చేస్తామో, అప్పుడు మన ఆలోచనలను బట్టి ఆయన చిత్తానుసారంగా మనం ఆలోచిస్తున్నాము కాబట్టి, సమస్తమును ఆయన మనకు అనుగ్రహిస్తాడు. ఆయన మన మనవి ఆలకిస్తాడు అని దేవుని వాక్యం చెప్తా ఉంది. కదా! మనము అనుకుంటాం గదా! అడుగుడి మీకు ఇయ్యబడును, తట్టుడి మీకు తీయబడును, వెదకుడి మీకు దొరుకునని అనుకుంటాం. అయితే ఈ యొక్క అం ఈ యొక్క వాక్యాన్ని మనం ఆధారం చేసుకొని, మనం మనం అంటే క్రైస్తవులుగా ఉన్న మనం అందరం కూడా ఈ లోకంలో ప్రపంచంలో ఉన్న క్రైస్తవులందరూ కూడా మనకు మనకు ఇష్టమైన వాటిని మనం అడుగుతా ఉన్నాం. దేవుడు మనల్ని బట్టి ఎంచిన వాటిని వదిలిపెట్టేసి, మనకిష్టమైన వాటిని కోసం మనం ఆరాటపడుతూ మనం వెతుకుతా ఉన్నాం. కదా! దేవునికి తెలుసు. మనకేది అవసరమో దేవుడికి ఖచ్చితంగా తెలుసు. ఈ యొక్క లోకంలో మనం జీవించడానికి, మనం తినడానికి లేదా ఉండడానికి, కట్టుకోవడానికి బట్టలు ఇవన్నీ కూడా దేవుడు మనకు అనుగ్రహిస్తాను. ఇవన్నీ గాదు మీరు మొదట వెతకాల్సింది. మనం మొదట వెతకాల్సిందేంటి? ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని. ఎప్పుడైతే మనం ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని వెతుకుతామో, మిగిలినవన్నీ కూడా మన అవసరతలన్నీ కూడా తెలిసిన దేవుడు, అవన్నీ కూడా నేను మీకు అనుగ్రహిస్తాను అంటున్నాడు. కాబట్టి మనం ఆలోచించాలండి. మనం వేటి కోసం మనం ప్రార్థించాలి. మరి ప్రాముఖ్యంగా సమూయేలు గారు చేసిన ప్రార్థనలో మనము ఒకసారి మనం మరొకసారి ఆలోచిస్తే, "నా మట్టుకు నేను మీ నిమిత్తము ప్రార్థన చేయటం మానుట వలన యెహోవాకు విరోధముగా పాపం చేసిన వాడనగుదును" అంటున్నాడు. కదా! మనం కూడా ఇతరులకు నిమిత్తం ప్రార్థన చేయాలి. ఇతరుల కోసం మనం ప్రార్థన చేయాలి. ఇతరుల ఆత్మీయ జీవితం కోసం మనం ప్రార్థన చేయాలి. మనం ఒకరినొకరు మనం ప్రార్థించుకోవాలి. ఒకరి కొరకు మనం ప్రార్థించుకోవాలి. ఎందుకంటే అది ప్రార్థనా శక్తి ఎంత గొప్పగా పనిచేస్తుందంటే వాక్యంలో ఎదుగుతున్న మనకు ఇతరుల ప్రార్థన మనకు సహకారంగా అయితే అది మరింత ఎఫెక్ట్ దేవుని దగ్గర మనకు చూపిస్తుంది. కదా! మేబీ మనకు ఆ యొక్క ప్రార్థనకు జవాబు మరింత త్వరగా రావచ్చేమో కదా! ఎందుకంటే మనం దేవుని చిత్తానుసారంగానే మనం
జీవిస్తున్నాము. దేవుని చిత్తానుసారంగానే మనం ప్రార్థిస్తా ఉన్నాం కాబట్టి, దేవుడు మరింత త్వరగా తన యొక్క జవాబును లేదా తన యొక్క ఆలోచనలు మన పట్ల జరిగిస్తాడేమో మనం ఆలోచిద్దాం. మనం ఇతరుల కోసం గూడా మనం ప్రార్థించేవారిగా ఉండాలి. ఒకవేళ మనం ప్రార్థించలేదా, ఇతరుల కోసం మనం ప్రార్థించలేదా, ఇతరులు ఆహ్, పాపంలో పడిపోతా ఉంటే వారి గురించి మనం ఆలోచించడం లేదా? ఇతరులంటే ఎవరైనా కావచ్చండి. మనకు తెలిసిన వారు ఎవరైనా కావచ్చు. మన కుటుంబ సభ్యులవ్వచ్చు, మనం ఉద్యోగంలో వెళ్తున్న వారు అవ్వచ్చు, మనం స్కూలుకి వెళ్ళేటప్పుడు అవ్వచ్చు. మనం అది ఎక్కడ ఉన్నా గూడా, ఏ ప్రాంతంలో ఉన్నా కూడా, మనం వాక్యాన్ని వారికి ప్రకటించే వారిగా ఉన్నప్పుడు, వారికి ప్రకటించకుండా, వారి కోసం మనం ప్రార్థించే వారిగా ఉన్నప్పుడు, మనం ప్రార్థించకుండా, వారి ముందు మంచి ప్రవర్తన కలిగి, మన ప్రవర్తన ద్వారా క్రీస్తుని వారి ముందు ప్రకటించగలిగే అవకాశం ఉన్నా కూడా మనం ఆ విధంగా చేయకుండా ఉన్నప్పుడు, నిజంగా అది దేవుడు పాపం కిందనే లెక్కేస్తాడు. మనం ప్రతి ఒక్క ఆలోచన కూడా, ప్రతి ఒక్క మాట కూడా, ప్రతి ఒక్క యాక్షన్ కూడా, మన ప్రవర్తన అంతా కూడా దేవునికి అనుకూలంగా ఉండాలండి. కదా! దేవునికి మనము దేవుణ్ణి మనలో ప్రతిబింబించే వారిగా ఉండాలి. క్రైస్తవుడంటే కేవలం పేరుకు మాత్రమే క్రైస్తవుడు కాదు. నా పేరు డేవిడ్. నా పేరుని బట్టి క్రైస్తవుడిగా గుర్తించకూడదు. కానీ క్రైస్తవుడిగా ఎప్పుడు గుర్తిస్తాడంటే వారి యొక్క ప్రవర్తనను బట్టి. ఎంత నీతిమంతుడిగా బ్రతుకుతున్నాడు, ఎంత గొప్పగా బ్రతుకుతా ఉన్నాడు, ఎంత మంచిగా బ్రతుకుతా ఉన్నాడు, ఒక తప్పు కూడా చేయకుండా బ్రతుకుతున్నాడు. ఇతడు నిజంగా క్రైస్తవుడేరా అన్న ఆలోచన ఇతరులకు మనకు రావాలి. సో, ఎప్పుడైతే ఆ విధంగా ఉంటామో, దేవునికి అనుకూలమైన జీవితాన్ని మనం జీవించే వారిగా మనం ఉంటామండి. కాబట్టి ఈ యొక్క మనము పాపం గురించిన అవగాహన మనం కలిగి ఉన్నప్పుడు, మనం ఇతరులను కూడా ప్రభావితం చేసే జీవితాన్ని మనం జీవించాలి. ఇతరుల కోసం కూడా మనం ప్రార్థించే వారిగా మనం ఉండాలి. ఏమంటే మనం గూడా బలహీనులమే గదా! మనం ప్రార్థించాలని చెప్తున్న మనం కూడా, ఈ శరీరాలతో ఉన్న నేను లేదా వాక్యాన్ని వింటున్న మనమందరం కూడా, లోకంలో ఉన్న సకల పరిశుద్ధులు ప్రతి ఒక్కరు కూడా, అందరూ కూడా బలహీనులే. ఈ యొక్క ప్రార్థన అనేది మనకు ఖచ్చితంగా ఇతరుల ప్రార్థన అనేది మనకు అవసరం కదా! అందుకోసమే దేవుడు ఒక మాట రాయించాడు గదా! రోమీయులకు రాసిన పత్రికలో 8వ అధ్యాయము 26వ వచనంలో ఏముంటుందంటే, "అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి సహాయము చేయుచున్నాడు." పరిశుద్ధాత్మకు తెలుసు మన యొక్క బలహీనత ఏంటో. శరీరంతో ఉన్న మనము ఎంత బలహీనంగా ఉన్నామో దేవుడికి తెలుసు. కాబట్టి ఏం చేస్తున్నాడంటే మనకు సహాయం చేస్తూ ఉన్నాడు. ఏలయనగా మనము యుక్తముగా ఎలాగో ప్రార్థన చేయవలనో మనకు తెలియదు కానీ, ఉచ్చరింప శక్యము కాని మూలుగులతో ఆ ఆత్మ తానే మన పక్షంగా విజ్ఞాపన చేయుచున్నాడు చూడండి. మన పక్షంన పరిశుద్ధాత్మనే దేవుని దగ్గర విజ్ఞాపన చేస్తా ఉన్నాడంట. కదా! యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా ఈ యొక్క లోకాన్ని వదిలి వెళ్ళిపోయిన తర్వాత తండ్రి దగ్గరికి వెళ్లి మన మన కోసం స్థలాన్ని సిద్ధపరుస్తా ఉన్నాడు. మన కోసం దేవుని దగ్గర ప్రార్థన చేస్తా ఉన్నాడు. మరొక అవకాశం ఇవ్వండి ప్రభువా! మారుతారేమో అని దేవుడే మన కోసం మనం ప్రార్థిస్తున్నాడండి. ఇంక మనం ఇతరుల కోసం ప్రార్థించకుండా ఉండకూడదా? ఒకసారి ఆలోచిద్దాం ప్రియులారా. కదా! ఎంత ప్రాముఖ్యమో ప్రార్థించడము మనం ఆలోచిద్దాము. ఈ యొక్క ప్రార్థన జీవితాన్ని మనం ఈ విధంగా ప్రతిరోజు కూడా కలిగి, ఇతరుల నిమిత్తం ప్రార్థించే వారిగా మనం ఉండాలండి. కదా! ఎప్పుడైతే మనం ప్రార్థన జీవితాన్ని కోల్పోతామో, ఇతరుల కోసం, మన కోసమే ప్రార్థించే వారిగా ఉన్నవారు చాలా మంది ఉన్నారు ఈ యొక్క లోకంలో. మన ఎదుగుదలనే కదా! ఈ యొక్క లోకంలో మనం ఎదుగుతా ఉన్నాము, ఎదగాలి. ఈ యొక్క లోకంలో మనం ఇతరుల ముందు బాగా కనపడాలి. మంచి ఉద్యోగం రావాలి. కుటుంబానికి మంచి ఈవులను దేవుడు ఇవ్వాలి. కుటుంబంలో ఉన్న ఆరోగ్య సమస్యలు తీరిపోవాలి. లేదా మంచి ఉద్యోగాలు, మంచి చదువులు రావాలని మన కోసరము, మన కుటుంబం కోసరము మనం ప్రార్థించే వారిగా ఉండొచ్చు. ఇక లోకంలో ఉండొచ్చు. అది తప్పు గాదు. అది తప్పు అని చెప్పడం లేదు. కానీ మనం ఇతరుల కోసం గూడా మనం ప్రార్థించే వారిగా ఉండాలి. ఒకవేళ ఆ విధంగా మనం ప్రార్థించలేదా, ఇతరుల ఆత్మీయ జీవితాని కోసం మనం సహకారులుగా లేమా? అది నిజంగా దేవుడు పాపం కింద లెక్కేస్తా ఉన్నాడు. కదా! ఈ యొక్క మాటలు మనం ఆలోచిద్దామండి. ఇంకా చాలా విషయాలు నేను పంచుకోవడానికి సిద్ధపడి ఉన్నాను కానీ, సమయాన్ని దృష్టిలో ఉంచుకొని, ఇక్కడితో నేను ముగిస్తున్నాను. మనం ఆలోచించాల్సింది ఏంటంటే, దేవుడు మనల్ని ప్రార్థించాలని కోరుతున్నాడు. మనం దేవుని ప్రార్థించే వారిగా ఉండాలి. సమూయేలు గారంతటి గొప్ప వ్యక్తే ఇతరుల కోసం ప్రార్థించకపోతే తనను తాను పాపిగా చేసుకున్నారు. కదా!
ఆ భక్తుల వంటి వారము కాము కదా. వారితో మనము సరితూగము. వారి యొక్క భక్తి జీవితం ఎక్కడ, మన యొక్క భక్తి జీవితం ఎక్కడ కదా. ఏది ఏమైనా దేవుల్లో ఎదుగుతున్న మనకందరికీ అవసరమైన మాటలు, అవసరమైనది ఏంటంటే ఇతరుల కోసం మనం ప్రార్థించాలి. ఒకవేళ మనం ప్రార్థించలేదా, దేవుడు మనల్ని పాపులుగానే చూస్తాడు. ఒకవేళ మనకు మన యొక్క జీవితంలో మనం గలతీ రాసిన పత్రికలో చూసుకున్న పాపాలు ఏవి చేయలేదు అనుకోండి. జారత్వం, అపవిత్రత, కాముకత్వం, విగ్రహారాధన ఇవన్నీ మనకు లేవు. అయితే వీటన్నిటితో పాటు మనకు అవసరమైనది ఏంటంటే వీటన్నిటిని చేయకుండా ఇంకా మనకేదైనా అవసరం అంటే అది ప్రార్థన చేయడము. ప్రార్థనలో మనం గడపడము. ఇతరుల రక్షణార్థమై మన యొక్క ప్రయాస మనము పెట్టడము. ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసుకుంటే ఈ కాన్ఫరెన్స్ కాలే. ఈ యొక్క కాన్ఫరెన్స్ కాల్ ప్రారంభించిన బ్రదర్‌కి ఉన్న ఆలోచన ఏంటంటే, నేను దేవుని యొక్క వాక్యంని తెలుసుకున్నాను. దేవుని యొక్క వాక్యంలో ఎదుగుతున్నాను. ఇదే విధంగా నా సహోదరులు, నా తోటివారు క్రైస్తవులు నేను తెలుసుకున్న ఈ యొక్క గొప్ప మాటలు వారు కూడా తెలుసుకుని, వారు కూడా వారి కోసం కూడా మనం ప్రార్థించి, వారి కోసం కూడా నేను ప్రార్థిస్తే వారు ఆత్మీయంగా బలపడతారు. ఇక కాన్ఫరెన్స్ కాల్ మనం ఏర్పాటు చేసుకోవడం ద్వారా ఒకరి కోసం ఒకరు మనం హెచ్చరించుకోవడానికి, వాక్యాన్ని పంచుకోవడానికి, ఒకరి గురించి మనం ప్రార్థించేయడానికి మనకు అవకాశం వస్తుంది. దేవుడు చూపించిన మార్గం ఇదే. మీరు వెళ్లి సమస్త జనులను శిష్యులుగా చేయుడి కదా. అదే విధంగా ఒకరి కోసం మీరు ప్రయాసపడుడి. ఒకరు దేవునికి పరిచర్యలో మీరు కొనసాగాలని అనుకుంటున్న వారు, ఒకరు అధ్యక్షులుగా ఉండాలని అనుకుంటున్నవారు, మీరు మొదట దాసులవ్వండి. ఇతరులను ప్రేమించండి. మీ యొక్క సహోదరులను ప్రేమించండి. ఎప్పుడైతే మీ యొక్క సహోదరులను ప్రేమిస్తారో తర్వాత మన లోకానికి వెళ్లి మనం ప్రకటించగలం కదా. ఈ యొక్క ప్రార్థన జీవితాన్ని మనం అందరం కూడా కలిగి ఉండాలని కోరుకుంటూ, ఈ యొక్క ఉదయకాలంలో ఇచ్చిన యొక్క గొప్ప తరుణాన్ని దేవునికి వందనాలు చెల్లిస్తూ నా యొక్క మాటలు ముగిస్తున్నానండి. వచ్చిన ప్రార్థనతో మనం ముగించుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, దయగలిగిన మా రక్షక ప్రభువా, తండ్రి మీరు ఇచ్చిన యొక్క సమయంలో తండ్రి మీ యొక్క మాటలు ప్రకటించడానికి తండ్రి మీరు చూపించిన కృపను బట్టి మీకు వందనాలు. ప్రభువా, మేము పరిశుద్ధంగా బ్రతుకుతున్నాము, పాపం లేకుండా బ్రతుకుతున్నాము అని అనుకుంటూ ఒకవేళ మా యొక్క జీవితంలో ప్రార్థన అనే అంశాన్ని మేము ఒకవేళ కోల్పోయి ఉంటున్నామేమో, మీతో సంభాషించే ఆ యొక్క భాగ్యాన్ని మేము కోల్పోయి ఉంటున్నామేమో, లేదా ఇతరుల కోసం మేము ప్రార్థించే వారిగా లేమేమో ప్రభువా, మమ్మల్ని మేము సరి చేసుకునేలాగా మీరే సహాయం దయచేయండి. ఈ యొక్క మేము పొందుకున్న రక్షణను ఇతరులు కూడా పొందుకునే విధంగా మా యొక్క ప్రయాసలు ఉండలాగున, మా యొక్క ఆలోచనలు ఉండలాగున మీరే సహాయం దయచేయమని, విన్న మీ వాక్యాన్ని విత్తిన మా యొక్క హృదయాలన్నింటిలో కూడా ఫలింపును దయచేయమని తండ్రి, ఈ యొక్క వాక్యాన్ని ప్రకటించడానికి నన్ను సహకరించిన బ్రదర్స్ ని బట్టి నేను వాక్యాన్ని విన్న అందరిని బట్టి మా అందరిని బట్టి కూడా మీకు వందనాలు చెల్లిస్తూ మా ప్రభువును మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు పేరిట అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్.